ఏమండి ఏమండి, మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మా ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతున్నారు. మీ దగ్గర ఒక 20,000 ఉంటే ఇవ్వండి హాస్పిటల్ ఖర్చులకి. నా దగ్గర ఎక్కడున్నాయి మాధవి? ఈ నెల డబ్బులు వచ్చి ఈఎంఐలకి అట్లకి ఇట్లకి ఖర్చు అయిపోయినాయి. నా దగ్గర అసలు డబ్బులే లేవు. అలాగంటే ఎలాగండి? ఎలాగన్నా చూడండి. నా దగ్గర లేనప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటావు చెప్పు? అత్తయ్య మీరన్నా చెప్పండి అత్తయ్య. వాడి దగ్గర లేకపోతే వాడేం చేస్తాడమ్మా? ప్లీజ్ అండి, ఎలాగన్నా చూడండి. నువ్వెంత ఫీజు అని అడిగినంత మాత్రం నా దగ్గర అయితే అంత డబ్బులు అయితే నా దగ్గర లేవు. కావాలంటే నా దగ్గర 2,000 ఉంది. ఆ 2,000 నీకు వేస్తాను. కనీసం మందుల ఖర్చులు కానీ పని చేస్తాయి. నేను వేసిన తర్వాత మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతే. చేశాను చూడు. ఏమండి? చెప్పానా సైలెంట్గా వెళ్ళమని? వెళ్ళు. ఏమండి? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకే? ఆవిడ నీకు అమ్మగారు అయితే నాకు అత్తగారు కాదా? మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ అమ్మ నన్ను ఎలా చూసేది? అల్లుళ్ళలా చూసేదా? కొడుకులా చూసేది. ఇప్పుడు ఆవిడ కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారే? అల్లుడు అనేవాడు ఆనందాలు ఒకటే పంచుకుంటే సరిపోదు, కష్టాల్లో కూడా తోడుండాలి. అదే నిజమైన అల్లుడు స్థానం. అవునండి, మీరు చెప్పింది నిజమే. మీరు దొరకడం నా అదృష్టం అండి. సరే సరే, లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. ఇదిగో, నువ్వు కంగారు పడి ఇక్కడికి వచ్చేయాల్సిన పని లేదు. మీ అమ్మకి పూర్తిగా తగ్గిన తర్వాతే ఇక్కడికి రా, సరేనా? అలాగే ఏదైనా అవసరం ఉంటే చెప్పు, నేనే వస్తాను. అలాగేనండి. చూసారా, ఒక తల్లికి కొడుకుల, ఒక భార్యకి భర్తల, ఇద్దరికి న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం.